తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ రేఖ. సో చూస్తూ ఉండగానే 23 రోజులు గడిచిపోయింది. ఇప్పటికి కూడా జాహ్నవి పాప యొక్క ఆచూకీ తెలియలేదు. సో ఈ క్రమంలోనే కాకినాడ జిల్లాలో నిజంగా తుని గ్రామానికి సంబంధించినటువంటి సిహెచ్ అగ్రహారంలో ప్రతిరోజు కూడా సో ఏదో ఒక విధముగా పిల్లల విషయంలో సో అజాగ్రత్త పడుతున్నామా ఏంటి అనే డౌట్ వస్తుంది. ఎందుకంటే కాకినాడకి సంబంధించినంత వరకు కూడా చిన్న పిల్లలే ఎక్కువగా మిస్సింగ్ అవుతున్నటువంటి పరిస్థితులు కూడా చాలా వరకు గతంలో కూడా జరిగాయి. ఇదే క్రమంలో జాహ్నవి యొక్క ఆచూకీ తెలియక 23 రోజులు గడుస్తున్నప్పటికీ నిజంగా పాప ఎటెళ్ళింది, అసలు ఏమన్నా జరిగిందా, కిడ్నాప్ చేసి ఉంటారా అనే కోణంలో కూడా ఆల్మోస్ట్ 400కు పైగా మనుషులు అక్కడ గాలింపు చర్యలు చేసినప్పటికీ కూడా సో పాప యొక్క ఆచూకీ తెలియకపోవడం అనేది నిజంగా ఈ రోజు ఒక వింతగా ఉంది ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పాప ఎప్పుడెప్పుడు కనిపిస్తుందని అందరూ కూడా వేచి చూస్తున్న క్రమంలో రోజు నిస్సహాయత అలాగే నిరాశనే కనిపిస్తుంది. సో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కంటి తడి పెడుతున్నటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా పాప యొక్క ఆచూకీ ఎక్కడ తెలియలేదు. సో ఇలా అని చెప్పి అధికారులను మనం ఏమి అంటే మీరేం చెయ్యట్లేదు అనడానికి లేదు. 400 మంది ఆల్మోస్ట్ 18 రోజులు అంటే 20 రోజుల వరకు కూడా వాళ్ళు గాలింపు చర్యలు అడవి ప్రాంతంలో అలాగే ఏదైతే పామాయిల్ తోట ఉందో అక్కడ కూడా సో గాలింపు చర్యలు చేస్తూనే ఉన్నారు. సో ఇంకా విస్తుకుపోయారంటే ఎక్కడ కూడా పాప అంటే వను కూడా ఎక్కడ కూడా వదలకుండా ఇంచు కూడా వెతికారు, కానీ ఎక్కడ పాప ఆచూకీ దొరకలేదు. సో ఈ క్రమంలో చూసుకుంటే జాహ్నవి అంటే జాను యొక్క మదర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఆరోగ్యం క్షీణించినట్టు తెలుస్తుంది. సో మంచాన్న పడి లేవట్లేదు అంటూ కూడా సో కుటుంబ సభ్యులు అందరూ కూడా నిజంగా కంటతడి పెడుతున్నటువంటి పరిస్థితి. పాపనే గుర్తు చేసుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోయామంటే ఆ మధ్య కాలంలో పాప గురించి వీడియోస్ వచ్చినప్పుడు తల్లిదండ్రులకి అసలు నిజంగా కనీసం కంటతడి లేదు అని చెప్పి మనం కూడా కొన్ని వీడియోస్ కొన్ని వార్తలు చూసి మాట్లాడటం జరిగింది. కానీ చూడంగానే ఎవరిని జడ్జ్ చేయొద్దు అనే క్రమంలో సో ఈ రోజు మనకు ఒక ఉదాహరణ ఇక్కడ కనిపిస్తుందని చెప్పొచ్చు. పాప యొక్క తల్లి నిజంగా ఏజ్ కూడా ఆవిడది చాలా తక్కువ. ఈ క్రమంలోనే 2 పిల్లలకి తల్లి అయినటువంటి మదర్ నిజంగా ఈ రోజు ఆవిడ యొక్క బాధ వర్ణనాతీతం, అసలు ఎవరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేరు, అలాగే ఆ బాధను ఎవరు తీసుకోలేరు అనడానికి ఇదొక ఉదాహరణ. అంటే సరే పాపకి ఏమన్నా అంటే మనం మాట్లాడకూడదు, ఫర్ ఎగ్జాంపుల్ పాపకి ఏమన్నా అయ్యిందనంటే సో ఈ విధంగా అయ్యో పాప ఉండేది అని చెప్పేసి మా యొక్క నెగ్లిజెన్సీ వల్ల పాప తప్పిపోయి ఈ రోజు ఈ విధంగా మాకు కాకుండా తిరిగి రాని రోగాలకు వెళ్ళింది అనుకొని సో ఆ బాధను వాళ్ళు ఆ విధంగా అన్న వ్యక్తపరుచుకుంటూ ఉండేవారు. సో గుండెలు పగిలేలాగా ఏడ్చి భారాన్ని దించుకుంటారు. లేదు ఎవరైనా కిడ్నాప్ చేశారా అంటే దానికోసం దర్యాప్తు చేయడమా, లేదంటే పెద్ద అయ్యర్ వాళ్ళని కలవడమా, సో ఈ పోలీస్ శాఖను కావచ్చు లేదంటే ప్రభుత్వాన్ని గోజాడమా, సో ఈ సంబంధించినటువంటివి ఏవో ఒకటి చేసి పాపను మనం కనిపెట్టడానికన్నా ఆస్కారం. కానీ అసలు కిడ్నాప్ అయ్యిందా, లేకపోతే ఇంకెవరైనా ఏమైనా చేశారా, ఏదైనా క్రూరముఖం తినేసి ఉంటుందా, అసలు పాప ఏమైనా తప్పిపోయి నడుచుకుంటే ఇంకెక్కడికైనా వెళ్ళిందా అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే అటవీ బృందాలు కావచ్చు, సో ఈ ఏదైతే ఆఫీస్కి మన పోలీస్ రిలేటబుల్లో చూసుకుంటే 400 మందికి పైన కూడా పాపని ఈ వాటర్లో అక్కడ ఉన్నటువంటి చెరువులు గుంటలు లేదా నదులు వీటిలో ఈ అడవిల్లో కూడా చాలా వరకు కూడా సో 20 రోజులు దర్యాప్తు చేస్తూనే ఉన్నారు, వెతుకుతూనే ఉన్నారు, గాలింపు చర్యలు చేస్తూనే ఉన్నారు. ఎక్కడ కూడా జాహ్నవి యొక్క ఆచూకీ కనిపించలేదు. నిజంగా ఇది ఒక మిస్టీరియస్ కేసుగానే ఉంది. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరి మైండ్లో ఒకటే రన్ అవుతుంది, అసలు పాపకి ఏం జరుగుంటే అసలు కనీసం ఒక్క చిన్న క్లూ. ఎందుకంటే ఇంత టెక్నాలజీ ఉన్నటువంటి అంటే జనరేషన్లో మనం ఉన్నాం, అలాంటిది ఓ చిన్న పాప ఆచూకీ కనుక్కోలేకపోతున్నారంటే అసలు నిజంగా ఒకవేళ కిడ్నాప్ చేసిన గురించి మాట్లాడుకుంటే వాడి యొక్క తెలివికి యాక్సెప్ట్ చేయొచ్చు అనే విధంగా ఉంది. ఎందుకనంటే సో ఒక పాపని 23 రోజులుగా ఇంత టెక్నాలజీతో కూడినటువంటి ఇన్ని బృందాలు వెతుకుతున్నప్పటికీ ఎక్కడ కూడా చిన్న రవ్వంత క్లూ కూడా దొరకలేదు అని అంటే వాడు మేధావి అని చెప్పుకోవచ్చు. లేదు ఒకవేళ క్రూరముఖమో తినేసిన తర్వాత అడవిలో ఏదన్నా జరుగుంటుందనంటే దానికి సంబంధించిన ఆనవాళ్ళు అనేది దొరుకుతాయి, కానీ ఎక్కడ కూడా అది ఏది కూడా దొరకడం లేదు అని అంటే అసలు ఏం జరిగిందనే కన్ఫ్యూజింగ్ స్టేటస్ లో నిజంగా ఎవరికి మైండ్ పనిచేయట్లా. అదే క్రమంలో చూసుకుంటే నవమాసాలు మోసి కన్న తల్లి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందంటే మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. తల్లి పరిస్థితి చాలా అంటే డేంజరస్ గా ఉన్నట్టు తెలుస్తుంది. అంటే ఆవిడలో ఆవిడే మాట్లాడుకుంటుంది, సో నీరసంగా ఉంటుంది, అసలు
లేవడం లేదు, ఎవరితో మాట్లాడడం లేదు, తినడం లేదు. జాహ్నవి జాను జాను అంటూ కూడా ఆవిడ కలవరీలతోనే ఉంది అంటూ కూడా కుటుంబ సభ్యులు బాధను వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ క్రమంలో. సో ఆ మధ్యకాలంలో వాళ్ళ తల్లి ఒకటే మాట అంటుంది, అంటే పాప కనిపించిన 10 రోజులు ఎవరి కాళ్ళు రావడము, హడావిడి చేయడం, మీడియా వాళ్ళు రావడం, ఆ రాజకీయ నాయకులు రావడం, వీళ్ళు రావడం, ఈ నేతలు రావడం, అందరూ కూడా పాప కనిపించాలి, గాలింపు చర్యలు చేపట్టన్నారు. ఇప్పటికి పాప కనిపించట్లేదని నిజంగా సన్నగిల్లిపోతూ ఉన్నారు. ఎవరు కూడా ఇప్పుడు పట్టించుకునే దోహదనే పడినట్టు లేదు. సో ఎట్లా ఇంకా నా పాప ఇంకా దొరకదా, సో ఇంతేనా అంటూ కూడా ఆవిడ మాట్లాడడం జరుగుతుంది. కొంతవరకు కూడా ఆవిడ యొక్క బాధను కూడా కన్సిడర్ చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకొక సైడ్ కూడా ఎంత వెతికినా కానీ ఆల్మోస్ట్ 500 ఎకరాల్లో జల్లెడ పట్టినా కానీ పాప ఎక్కడ కనిపించట్లేదు అని అంటే అసలు ఏం జరుగుంటుంది అని అంటే ఏదైతే మొన్నటి వరకు మనం చెప్పుకున్నామో కాల్ హిస్టరీ గురించి, సో అది కూడా వచ్చే క్రమం అయితే ఉంది. అది వచ్చిన తర్వాత ఇంకేదైనా ఎక్స్ట్రా క్లూ దొరుకుతుందా లేదో చూడాలి. కానీ ఇప్పటి వరకు అయితే పాప యొక్క ఆచూకీ కావచ్చు, పాపకు సంబంధించినటువంటి ఏ ఒక్క విషయం కూడా కనిపించడం లేదు. నిజంగానే అదైతే ఫెన్సింగ్ గురించి మాట్లాడుకున్నామో అక్కడ నుంచి పాప బయటకు వెళ్ళే పరిస్థితి లేదు, లోపలే ఉంటుందని అనుకున్నారు. ఇఫ్ ఇన్ కేస్ అలా అనుకున్నా కానీ పాపను అక్కడ నుంచి లిఫ్ట్ చేసే క్రమం కూడా ఉంది. సో ఆ విధంగా ఒకవేళ లిఫ్ట్ చేస్తున్నా సరే పాప అంటే ఎవరో కిడ్నాప్ చేశారనే కోణంలో అయితే ఇక్కడ నిజంగా ఒక క్లియర్ కట్ గా 50% వరకు ఏదైనా అంటే అప్పటి వరకు ఇక్కడ జీడి పిక్కలు ఏడుకునే వాళ్ళు వస్తూ ఉంటారు. ఆ ఏరుకునే క్రమంలో ఏమైనా పాపను ఏమైనా తీసుకెళ్లే ఒక సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. ఇదే గనక జరుగుంటే మాత్రం పాప ఎక్కడున్నా క్షేమంగానే ఉంటది. తల్లికి మాత్రం నిజంగా ఓదార్పు కావాలని తెలుస్తూ ఉంది. ఈ క్రమంలో ఒకవేళ తల్లి యొక్క ఆరోగ్యం ఇంకా క్షీణిస్తే మాత్రం నిజంగా ఇది ఇంకా క్రిటికల్ అయ్యే పొజిషన్ కనిపిస్తూ ఉంది. పాప ఆచూకీ ఎక్కడున్నా సరే కనిపించాలని నిజంగా మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ ఉన్నాము. సో మీలో ఎవరైనా సరే పాపను చూస్తే మాత్రం డెఫినెట్ గా దానికి సంబంధించినటువంటి అంటే పాపకు సంబంధించినటువంటి ఏదైనా ఆచూకీ కానీ లేదా ఆ ఏజ్ పిల్లలు ఎవరైనా కనిపిస్తే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో దీనికి సంబంధించి వీడియోస్ని అందరికి షేర్ చేయడానికి ట్రై చేయండి. పాప ఎక్కడున్నా దొరకాలి, తల్లి యొక్క ఆరోగ్యం కూడా మళ్ళీ మెరుగుపడాలి అని మనందరం కూడా ఆశిద్దాం. సో ఇంకొక ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి ఆ ఛానల్.